భార్యాభర్తలకు కొడుకులు సంతానంగా లేనప్పుడు కూతుర్లు మాత్రమే ఉన్న సందర్భంలో ఆ కూతుర్లకు ఆ తండ్రి ఆస్తిలో, ఆ తండ్రికి వచ్చినటువంటి పూర్వీకుల ఆస్తిలో వాటా చెందదు అని, ఆ కూతుర్లకు హక్కులు లేవని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తండ్రికి జన్మించినటువంటి కూతుర్లందరూ కూడా కొడుకులతో సమానము. ఆ తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి పూర్వీకుల నుంచి వచ్చినా లేకపోతే అతను సంపాదించుకున్నా అతని తదనంతరము ఆ కూతుర్లు ఎంతమంది ఉంటే అంతమందికి సమానంగా బాగా పంపిణీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క కూతురుకో దక్కే అవకాశం ఉండదు. కూతుర్లందరికీ వస్తుంది. ఒకవేళ ఒకే కూతురు ఉంటే ఆ ఒక్క కూతురుకే చెందుతుంది. కానీ ఆ చనిపోయిన తల్లిదండ్రుల యొక్క బ్రదర్స్కి సిస్టర్స్కి దక్కడానికి అవకాశం లేదు.